కొన్నిసార్లు కొంతమంది మీద వార్తలు బాగా వైరల్ అయినప్పుడు, అలా అంట గదా! ఇలా అంట గదా! అని చెప్పి మాట్లాడుకునే వాళ్ళు గూడా ఉంటారు. అండ్ తరచూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వాళ్ళ గురించి అంటే చెప్పాల్సిన అవసరం లేదు. నలుగురు నానా విధాలుగా మాట్లాడుకుంటా ఉంటారు. ఏ చిన్న విషయం జరిగినా, ఎక్కడ వాళ్ళు ఫోకస్ అయినా, మంచో చెడో మాట్లాడుతా ఉంటారు. బట్ కొంతమందిని ఎండ్‌గా ఎప్పుడు నెగెటివ్ ట్రోలే చేస్తా ఉంటారు. ఆ జాబితాలో దివ్వెల మాధురి గారు అండ్ దువ్వాడ శ్రీనివాసరావు ఆయన గురించి మాట్లాడుకుంటే అసలేం జరిగిందో చెప్తా వినండి. మాధురి గారు గతంలో గూడా ఈ మధ్య కాలంలోనే వాళ్ళ పిల్లలకి ఫంక్షన్ చేశారు. అంటే లైక్ రిసార్ట్ టైప్ దాంట్లో. సేమ్ అలాగే వేరే వాళ్ళ పిల్లల ఓణీల ఫంక్షన్‌లు జరిగినా కూడా మర్యాదపూర్వకంగా పిలిస్తే అటెండ్ అవ్వడం గూడా జరిగింది. అట్లా వెళ్ళినప్పుడు మనకేమనిపిస్తది తెలుసా? మనకు కూడా ఏదైనా ఈవెంట్ ఉన్నప్పుడు అబ్బా! ఇలాంటి ఫార్మ్ హౌస్‌లో చిన్నగా నీట్‌గా చేసుకోవచ్చు కదా! అంటే పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్స్ ఈ మధ్య కాలంలో మంచి రిసార్ట్స్ వచ్చాయి. ఎలా ఉంటదంటే కొన్ని స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉంటాయి. స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి. ఓ పక్క తాగేవాళ్ళు తాగుతారు, తినేవాళ్ళు తింటారు, పిల్లలు ఆడుకుంటారు. నిద్రొస్తే అక్కడే పడుకుంటారు. బెడ్‌రూమ్స్ చాలా బావుంటాయి. బాత్రూమ్స్ బావుంటాయి. కొన్ని చోట్లేంటంటే తెంపుకునే పళ్ళుంటాయి. అంటే ఒక్కొక్క ఫార్మ్ హౌస్ ఒక్కొక్క టైప్, ఒక్కొక్క రిసార్ట్ ఒక్కొక్క టైప్. రిసార్ట్ ఆర్ ఫార్మ్ హౌస్‌లో అంటే ఎక్కువ కాటేజెస్ ఉంటే రిసార్ట్ అంటారు. ఒకే హౌస్ కొంచెం 3 బీహెచ్‌కే, 4 బీహెచ్‌కే, 5 బీహెచ్‌కే అలా ఉంటే ఫార్మ్ స్టే అని గూడా అనొచ్చు. ఇప్పుడేంటంటే ది పెండెంట్ అనే ఒక ఫార్మ్ హౌస్ మొయినాబాద్‌లో ఉంది. దాన్ని దివ్వెల మాధురి గారికి యాక్చువల్‌గా పుట్టినరోజు మొన్న డిసెంబర్ 12కి 12th ఇప్పుడు పుట్టినరోజు. అయితే సర్ప్రైజ్ చేయాలి అని జెప్పేసి ఆయన ఏదో సర్ప్రైజింగ్ ప్లాన్ చేసుకుంటూ ఉంటే, ఆ సర్ప్రైజింగ్ ప్లాన్ చేసుకునే క్రమంలో ఈవిడకి విషెస్ చెప్పలేదంట. కొంచెం లేట్‌గా చెప్పాడని చెప్పి ఆవిడ అలిగింది. ఆవిడ అలకని ఆయన కొంచెం ఏం చేయాలా అని చెప్పి ఆవిడకేదో ఫార్చునర్ కార్‌గో లేకపోతే ఇంకేవో గిఫ్ట్ ఇచ్చి ఆవిడని సెట్ చేద్దాం అనుకున్నారు. తర్వాత పార్టీ చేసుకొని రాత్రి 'అఖండ 2' సినిమాకి కూడా వెళ్దామని వీళ్ళు అనుకున్నారు. అడిగారు చాలామంది, 'అఖండ 2' సినిమా మీరు ఎలా చూస్తారు? మీరు వైసీపీ కదా అంటే, లేదు నాకు ఎన్టీఆర్ గారంటే అభిమానం. ఆయన అబ్బాయి కాబట్టి బాలయ్య. ఆయన సినిమాలు కూడా నేను చూస్తా ఉంటాను. కాబట్టి ఈరోజు గ్రాండ్ రిలీజ్ ఉంది కదా! సాయంత్రం వెళ్ళి ఆ సినిమా చూస్తాము అని చెప్పేసి వీళ్ళు చెప్పారు. వాళ్ళ ప్లానింగ్ అలా ఉండింది. అయితే ఇక్కడ చిన్న ప్రాబ్లమ్ ఏంటంటే, మొన్న వాళ్ళ కూతుర్లకి ఫంక్షన్ చేసినప్పుడు ఆ రిసార్ట్‌లో ఆల్కహాల్ పార్టీ లేదు. అంటే లిక్కర్ పార్టీ లేదు. పిల్లలు కదా! నార్మల్ భోజనాలు ఏవో పెట్టారు. అంతవరకు గ్రాండ్‌గా జరిగింది. ఇప్పుడు దీంట్లో లిక్కర్ పార్టీ ఉంది. అంటే అప్పుడు లిక్కర్ పార్టీ ఉంటే సెపరేట్ పర్మిషన్స్ తీసుకోవాలి. మన ఆన్‌లైన్ పోర్టల్‌లో ఉన్నాయి. మన తెలంగాణ పోలీసులు మెన్షన్ చేశారు. మీరు చెక్ చేస్తే తెలుస్తది. రీసెంట్‌గా మంగ్లీ ఫంక్షన్ ఒకటి మీకు అలాగే గుర్తుంది కదా! పర్మిషన్ లేదు అని చెప్పేసి. అలాంటిదే ఇది కూడా. రిసార్ట్స్‌లో ఏ ఫంక్షన్ చేసుకోవాలన్నా మందు ఉంది, మార్బాలం ఉంది అంటే ఖచ్చితంగా పోలీసులకు ఒక సమాచారం ఇవ్వాలి. అదేం నిషేధింపబడింది కాదుగా, అమ్ముతున్నారు కదా గవర్నమెంట్ లైసెన్స్‌తోని. కాబట్టి చెప్పి తాగండి అంటున్నారు. అంటే ఏదైనా మందు పార్టీ అనుకోండి, పోలీసులు పెట్రోలింగ్ ఓ 2 రౌండ్లు ఎక్కువ చేస్తారు. రీజన్ కొట్టుకు చచ్చే వాళ్ళు ఉంటారు. ఊరికే గొడవలు అవుతా ఉంటాయి. అంతకుమించి ఇంకేం లేదు. కాబట్టి వాళ్ళకి కొంచెం ఫోకసింగ్ ఎక్కువ ఉంటది. అందుకని చెప్పేసి ఒక పర్మిషన్ తీసుకోండి అని చెప్పేసి చెప్తారు. అది ఆన్‌లైన్ పోర్టల్‌లో కూడా ఉంది. కొంతమంది తీసుకుంటారు, కొంతమంది తీసుకోరు. తీసుకోలేదు అంటే పొగరు, వగరు అని అనుకోవద్దు. కొంతమందికి తెలుసుండొచ్చు, కొంతమందికి తెలియక కూడా ఉండొచ్చు. అట్లా పర్మిషన్ అంటే ఆ పర్మిషన్ ఇంపార్టెంటే. ఎందుకు చెప్పనా? ఫారిన్ లిక్కర్ ఉందా? లోకల్ లిక్కర్ ఉందా? అండ్ ఇంకేమేమి పెడుతున్నారు? హుక్కా ఉంది ఫర్ ఎగ్జాంపుల్. హుక్కా నిషేధం. అంటే హైదరాబాద్‌లో ఎప్పుడు 5 ఏళ్ళు, 10 ఏళ్లయింది హుక్కా నిషేధించి. హుక్కా పార్లర్స్ అన్నీ బంద్ చేశారు. రీజన్ కూడా ఉంది దానికి. ఎందుకంటే రెగ్యులర్‌గా హుక్కా నడుస్తున్నాయి. బయట కూడా అమ్ముతారులెండి. కాకపోతే ఏంటంటే ఈ కలుపుకునేవి వాడిచ్చేవి కాకుండా వీళ్ళకి నచ్చిన అడ్డమైనవన్నీ కలుపుకునేసరికి ఆ మత్తులు స్థాయి మితిమీరిపోయేసరికి ఇదెందుకొచ్చిన గొడవ అని దాన్ని బ్యాన్ చేశారు. సరే, అంటే అందరూ ఒకటే తీసుకుంటున్నారని లేదు కదా! ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గోవా ఇప్పుడు వీళ్ళు ఎంచుకున్న ది పెండెంట్ రిసార్ట్ ఎలా ఉంటదంటే సేమ్ గోవా క్లైమేట్ ఉంటది అక్కడంతా. ఆ కాటేజెస్ కానీ గోవాలో ఉన్నట్టు వుడెన్ కాటేజెస్, అదేంటి మన ఎడ్ల బండికి చక్రాలు ఉంటాయి చూసారా? అలాగా. ఆ ఇంటీరియర్స్ కానీ, ఆ స్విమ్మింగ్ పూల్ కూడా కొంచెం రౌండ్‌గా, విశాలంగా, పెద్దగా ఉంటది. అండ్ ఎవ్రీథింగ్ ఆ క్లైమేట్ అంతా ఓపెన్‌గా చూస్తా ఉంటే ఆ కన్‌స్ట్రక్షన్, ఆ క్లైమేట్ ఏవైతే గోవన్ ఫీలింగ్ వస్తది. కాబట్టి వీళ్ళకి ఏమనిపించింది, గోవన్ స్టైల్‌లో మనం ఈవెంట్ చేసుకుంటే ఎంత బాగుండు అనిపించింది. గోవన్ స్టైల్‌లో ఈవెంట్ చేయాలంటే ఏంటి, టేబుల్‌కి ఒక హుక్కా పాట్ ఖచ్చితంగా ఉండాలి. అంటే అడ్డమైనవన్నీ పీల్చాలని ఏం లేదు.
పద్ధతిగా కూడా కొన్ని దొరికే ఫ్రూట్ ఫ్లేవర్స్ అవి ఇవి పీల్చుకోవచ్చు సరదాగా. అండ్ అలాగే లిక్కర్స్లో కూడా కొంచెం అంటే మనం ఏంటో చూపించుకోవాలి అనే క్రమంలో ఏంటంటే కొంచెం మంచి బ్రాండ్లు తెప్పియాలి, ఫారిన్ లిక్కర్ తెప్పియాలి అనుకుంటారు. బట్ ఇవన్నీ ఉండాలి అంటే అసలు హుక్కాకి పర్మిషన్ ఉందా, ఫారిన్ లిక్కర్ ఎన్నిటికి ఎంత కట్టాలి, లోకల్ లిక్కర్ ఉంటే ఎన్ని బాటిల్స్ ఉండాలి, అండ్ ఆ పార్టీ ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి, ఎన్ని గంటలకు ముగించాలి, ఎంతమంది అటెండ్ అవుతున్నారు, అందులో అటెండ్ అయిన వాళ్ళల్లో పిల్లలు ఎంతమంది, పెద్దలు ఎంతమంది, యూత్ ఎంతమంది, నెక్స్ట్ అందులోనూ తాగే వాళ్ళు ఎంతమంది, తాగని వాళ్ళు ఎంతమంది, నెక్స్ట్ ఇదే తాగుతున్నారా లేక ఇంకేమైనా ముక్కులో పీల్చుకునేవి సూదులతో పొడుచుకునేవి తెచ్చుకున్నారా, ఇట్లాంటివన్నీ కూడా పోలీసులు నిఘా పెడతారు. ఎందుకంటే తెలంగాణ పోలీసు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి డ్రగ్స్ రహిత తెలంగాణ అని చెప్పేసి చాలా ప్రచారం చేసింది. ఫామ్ హౌస్లలో పార్టీలు చేసుకునే వాళ్ళందరినీ బాగా దులిపారు. పద్ధతిగా పార్టీ చేసుకోవచ్చు, మందు పార్టీ కూడా చేసుకోవచ్చు, తప్పేం లేదు, ఎందుకంటే బహిరంగంగా అమ్ముతున్నారు కాబట్టి ఇట్స్ ఓకే. అట్లా చేసుకోవచ్చు, కాకపోతే ఒక పర్మిషన్ అనేది తీసుకోవాలి. ఆ పర్మిషన్ తీసుకోవడం విఫలమైతే ఇన్ కేస్ అనుకోకుండా రైడింగ్ అయితే ఖచ్చితంగా మీకు ఒక పిలుపు ఉంటుంది, ఒకసారైనా వెళ్ళి రావాలి. లేదా అక్కడైనా సరే వాళ్ళు ఇంకేమైనా ఎక్స్ట్రాలు కనుగొంటే, ఎక్స్ట్రాలు అంటే ఇప్పుడు అక్కడ హుక్కా పాట్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్, అదైతే నిషేధించిందే, అట్లాంటివి ఏమైనా ఉంటే వేరే రకంగా సమాధానాలు చెప్పుకోవాలి. సో వీటికి పిలుపులు ఉంటాయి అంతే. కానీ ఇక్కడ ఎవరు ఉగ్రవాదులు కాదు, తీవ్రవాదులు కాదు, ఏమీ కాదు. ఒక పర్మిషన్ తీసుకోవడం జాప్యమైన విషయంలో పోలీసులు మందలించారు, అమ్మ ఇలా కాదు, సారీ అండి మాకు తెలియదు, నెక్స్ట్ టైం మీరు ఏమైనా పార్టీ చేసుకోవాలనుకుంటే ఇది తప్పనిసరి, ఇలా పోర్టల్ ఉంటుంది, మీరు ఇలా మెన్షన్ చేయాలి, ఇంత ఫీజు కట్టాలి. మేము కూడా 2 సార్లు చూసి వెళ్తాం, ఎందుకంటే నార్మల్ బర్త్డే పార్టీ అనుకోండి ఒకసారి అలా సరే అని వెళ్తాం, మందు ఉంది ఓకే చూస్తాం, ఇంకా ఫారిన్ మందు ఉంది ఎక్కువ మంది తాగుబోతులు ఉన్నారంటే కనీసం 4-5 సార్లు వచ్చి వెళ్తాం, ఎందుకంటే మరి ఏమైందో తెలియదు కదా, మా డ్యూటీ మేము చేస్తామని వాళ్ళు చెప్పి చేసుకోవాలి. అక్కడ రిసార్ట్ వాళ్ళు పద్ధతిగానే ఉంటారు, మేబీ వాళ్ళు చెప్పలేదో లేకపోతే వీళ్ళు తీసుకోలేదు. ఇప్పుడు వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే ఇండిపెండెంట్ డెసిషన్స్ తీసుకుంటారు, అంటే వీళ్ళే కొత్తగా వీళ్ళకు మేనేజరు ఇట్రండి అటెళ్ళండి అని చెప్పే వాళ్ళు ఎవరు లేరు, కాబట్టి వాళ్ళ నిర్ణయాలు వాళ్ళే తీసుకొని వాళ్ళ ప్లానింగ్స్ అన్ని వాళ్ళే చూసుకోవాలి. సో ఆ బర్త్డే పార్టీ హడావిలో అన్నీ ఈయనే చూసుకుంటాడు కదా అని ఆవిడ వదిలేసి ఉంటుంది. పాపం ఈయనకు కూడా ఆ ఒక్క విషయం మర్చిపోయి ఉంటాడు, దాంట్లో తప్పే ఉంది. పెద్ద నేరం ఏదో చేసినట్టు, వీళ్ళేదో దేశానికి హాని అయినట్టుగా పోర్ట్రే చేసి మార్నింగ్ నుంచి వార్తలు వస్తున్నాయి, ఈవిడ అరెస్ట్ చేయాల్సినంత నేరం ఏం చేయలేదు, అంత పెద్ద ఘోరం కూడా ఇక్కడ ఏం జరగలేదు. దయచేసి ఫేక్ న్యూస్లను ఎక్కువ స్ప్రెడ్ చేయడం నమ్మకండి, ఎందుకంటే కొంచెం వీళ్ళ మీద ఎక్కువ నెగిటివ్ ట్రోల్స్, నెగిటివ్ కైండ్ ఆఫ్ థింగ్స్ వస్తూ ఉంటాయి. దానికి ఇంకా ఇట్లాంటి వార్తలు ఏమైనా యాడ్ అయితే బొల్లున చెప్పేసే వాళ్ళు ఉంటారు, ప్రతి మీడియాలో హైలైట్ చేసి ఏదో చేసే వాళ్ళు ఉంటారు. ఒక చిన్న పార్టీ అంతే, రెగ్యులర్గా అందరూ ఎలా ఫామ్ హౌస్కి వెళ్తారు వీళ్ళు కూడా అలాగే వెళ్ళారు, ఒక చిన్న పర్మిషన్ తీసుకోలేదు అంతే, అంత మించి పెద్ద విషయం ఏం లేదు. థ్యాంక్ యూ సో మచ్.